ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అద్భుతాన్ని ఆశించి గేమ్ చేంజర్ సినిమాకి వెళ్తే ఆశాభంగం తప్పదు అనే డిస్కషన్ నడుస్తోంది. తెలుగులో ఒక్క స్ట్రైట్ సినిమా తీయకపోయినప్పటికీ కూడా ఎంతో మంది డైరెక్టర్స్ కి టార్చ్ బేరర్లా మారిన శంకర్ సంక్రాంతి రేసులో ఎందుకు చతికిలబడ్డారు? రామ్ చరణ్ 100% పెర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ ఎందుకు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయారు? కంటెంట్ లోపమా, లేదంటే తేడా ఎక్కడ జరిగింది? ఈ రోజుల్లో ప్రేక్షకులు కోరుకుంటున్న దాన్ని శంకర్ ఇవ్వలేకపోయారా? వీటన్నిటి మీద విశ్లేషణను అందించడానికి సినీ క్రిటిక్ శ్రీనివాస్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు. చూసారు కదా, గేమ్ చేంజర్ గురించి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. 2 నెలలుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే పుష్ప రికార్డ్స్ని తిరగరాస్తుందేమో అని కూడా మనం ఒకప్పుడు అనాలిసిస్ చేశాము. అలాంటిది అసలు 500 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులు ఊహించినంత హిట్ సాధించలేకపోయింది? ముఖ్యంగా బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటికల్ బాసిజంగా ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. రామ్ చరణ్ అనే వ్యక్తే అక్కడ అసెట్. రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఎందుకు హిట్ కొట్టలేకపోయారంటారు? ఇది టైమ్ ఆఫ్ రిలీజ్ మేడం. ఇది యాక్చువల్లీ ఈ డిసెంబర్లో ఈ సినిమా వచ్చి ఉంటే ఇంత నెగిటివిటీ వచ్చేది కాదు. సంక్రాంతి వచ్చేసరికి అందరికీ పబ్లిక్ ఏంటంటే ఎంటర్టైన్ అవ్వాలి, నవ్వుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలనే మూడ్లో ఉన్నారు. కానీ ఒక సీరియస్ సినిమాని ఆస్వాదించే టైం సంక్రాంతి కాదు. సో రాంగ్ టైం రిలీజ్ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకో ఆస్పెక్ట్ వచ్చేసి శంకర్ తీసిన సినిమా 5 hours వచ్చిందంట మొత్తం టోటల్ ఫుటేజ్. మనకు చూపించిన సినిమా ఏమో 2.4 or సంథింగ్. సో అక్కడ చాలా డిస్జాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ సీన్కి ఆ సీన్కి కనెక్టివిటీ ఏంటి, ఇతను వాళ్ళ పేరెంట్స్ నుంచి విడిపోయాడు, నరేష్ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు, ఇలాంటి చాలా వాటికి ఆన్సర్స్ దొరకలేదు. మేబీ ఓటీటీలో ఫుల్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందేమో, కానీ అది కరెక్ట్ కాదు కదా. థియేట్రికల్ రిలీజ్లో ప్రాపర్గా ఎడిట్ చేసి సినిమా అర్థమయ్యేలాగా ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ ఇస్తే ఏ ఆడియన్స్ కూడా సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడరు. ఇంత నెగిటివిటీ, ఇంత డిసప్పాయింట్మెంట్ వచ్చింది అంటే రీజన్ ఏంటంటే అది డైరెక్టర్ ఫాల్ట్ కూడా ఉంది, ఎడిటర్ ఫాల్ట్ కూడా ఉంది. అంటే ఈవెన్ నిన్న మొన్న డైరెక్టర్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను 5 hours సినిమా తీశాను, టోటల్ సినిమా చాలా బాగుందని చెప్తే 5 hours సినిమా చూసేంత ఓపిక ఎవరికి ఉంది? దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేసి అర్థమయ్యే ఫార్మాట్లో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. టెక్నికల్గా మిస్టేక్స్ ఉన్నాయి మేడం. అండ్ టైమ్ ఆఫ్ రిలీజ్ కూడా ఇది కూడా. ముఖ్యంగా మనం శంకర్ అనగానే ఓవర్ ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్తున్నట్టున్నామండి. ఎందుకంటే మనం జెంటిల్మెన్ కావచ్చు, ప్రేమికుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, అబ్బా ఇలాగా శంకర్ గురించి చెప్పుకోవాలంటే ఒక్కో సినిమా ఒక్కో జానర్లో ఎంత బాగుంటుందో కదా. ఆ ట్విస్ట్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఈ సినిమాలో అంత పట్టు సాధించలేకపోయారు. ఈ ముఖ్యంగా స్క్రీన్ ప్లే కావచ్చు, అసలు కంటెంట్, కథనం, స్టోరీలోనే తేడా ఉందంటారా? మీరు చెప్పిన శంకర్ గారు హిట్ సినిమాలన్నిటికీ కూడా స్టోరీ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బతికిలేరు. సో ఇప్పుడు ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి కూడా శంకర్ గారికి హిట్స్ చూడలేదు. సో ఇప్పుడు రీసెంట్గా కార్తిక్ సుబ్బరాజ్ దగ్గర స్టోరీ తీసుకొని దీన్ని అడాప్ట్ చేసుకుని వీళ్ళు సినిమాగా మలిచారు. సో ఈ కార్తిక్ సుబ్బరాజ్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఏదో స్టోరీ ఇచ్చి పక్కకు ఉండిపోకుండా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉండి ఉంటే కొన్ని మిస్టేక్స్ జరగకుండా ఇంకొంచెం బెటర్ వర్షన్ మనం చూసేవాళ్ళం. శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇంతకు ముందు చెప్పిన హిట్ సినిమాల లిస్ట్కి మొత్తానికి స్టోరీ ఇచ్చిన ఆయన ఇప్పుడు బతికిలేరు, అందుకే ఈయన సరైన సక్సెస్ని సాధించలేకపోతున్నారు అన్నారు. ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో స్టోరీలకి కొదవా, స్టోరీ రైటర్స్కి కొదవా, ఎంతమంది అవకాశాల కోసం తిరుగుతున్నారు. అలాంటి ఒక్కళ్ళు కూడా శంకర్కి తగలలేదంటారా? ఇది వరకు ఈ స్టోరీ డిపార్ట్మెంట్ ఎవరైతే శంకర్ గారు స్టోరీ అందించారో ఆయన సినిమా ఇండస్ట్రీలో బిలాంగ్ చేయరు. ఆయన యాక్చువల్గా స్టోరీ రైటర్ కాదు. ఆయన ఒక మీరు అన్నట్టు బ్యూరోక్రసీలో ఉండి చాలా హై ప్రొఫైల్ మనిషి అనమాట. ఆయనకి సమాజం మీద ఎంతో గుడ్నెస్ అనేది క్రియేట్ చేసుకొని కొన్ని సమాజానికి ఉపయోగపడే స్టోరీస్ రాస్తే ఆయన శంకర్ గారికి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆ స్టోరీస్ ఆయన తీసుకొని చేశారు అంతే. అంటే ద వన్ హూ వాస్ గివింగ్ స్టోరీ సుజాత గారు, ఆయన పెన్ నేమ్. హీ వాజ్ నెవర్ బిలాంగింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన సినిమా ఇండస్ట్రీ కోసం స్టోరీలు రాయలేదు, సమాజం బాగుపడాలని స్టోరీస్ రాశారు. ఆ స్టోరీస్ శంకర్ గారు నచ్చి ఆయన నరేషన్తో సినిమాలు తీశారు, అవన్నీ హిట్ అయినాయి. అలా ఆలోచింపగలిగే రైటర్స్ ఎవరన్నా శంకర్ గారు తారసపడితే ఖచ్చితంగా మీరు అన్నట్టు అద్భుతాలు జరుగుతాయి. నిజమే, సుజాత లేకపోవడమే శంకర్కి ఇలాగా ఫ్లాపులు పడుతున్నాయా అనే ఒక రివ్యూ కూడా నేను చూశానండి. నిజమే. అయితే ఇలా ఒక్కళ్ళ మీద డిపెండ్ అయ్యి శంకర్ లాంటి వాళ్ళు సినిమాలు తీయడం అనేది కూడా ఇండస్ట్రీ కూడా ఒక రకంగా దెబ్బేనని చెప్పాలి. ఏ సినిమాకైనా స్టోరీయే కదా బ్యాక్ బోన్. మనము హీరో ఎలివేషన్స్, పాటలు ఎన్నున్నా కూడా అల్టిమేట్లీ మనం ఇంటికి వెళ్ళేప్పుడు మనకి 2-3 నెలలు మనకి హ్యాంగ్ ఓవర్ ఉండేది. సినిమాలో మనం ఏం రిసీవ్ చేసుకున్నాం, ఏం పొందాము, ఏం నీతి నేర్చుకున్నాము,
అవి నచ్చితేనే మనం మన పక్కన వాళ్ళకో మన చుట్టాలకో మన ఫ్రెండ్స్కో రికమెండ్ చేస్తాం ఈ సినిమా బాగుంది చూడండి వెళ్ళి అని. సో నిజమేనండి. ఆ అంశాలు కొంచెము ఎక్కడో మిస్ అవుతుంది శంకర్ మూవీలో. ఇదివరకు ఉన్న ఆ ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ తరం ఆడియన్స్ వేరుగా ఉన్నారండి. శంకర్ చూసినా మనం కొంత హిట్ లిస్ట్ చెప్పుకుంటాం కదా శంకర్ అనగానే. ఆ తరం వేరున్నారు, ఇప్పుడు ఇక్కడ వేరుగా ఉన్నారు. అంటే వీళ్ళు కోరుకున్నది శంకర్ ఇవ్వలేకపోతున్నాడంటారా? మళ్ళీ దానికి కూడా అదే అండి. అంటే ఇప్పుడు సలీం జావేద్ అనే టీం ఉన్నారు హిందీలో. వాళ్ళు రాసిన ప్రతి డైలాగు ప్రతి స్టోరీ సూపర్ హిట్. అవును కదా. అట్లనే తెలుగులో కూడా ఏంటంటే తీసే డైరెక్టర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, మ్యూజిషియన్స్ మంచి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఇప్పుడు శంకర్తో తీసే అవసరం ఏముందండి? దిల్ రాజు గారి 50వ సినిమా తెలుగు డైరెక్టర్నే పెట్టుకోవచ్చు మీరు. అసలు తెలుగు డైరెక్టర్స్ లేరా? తీయగలిగే వాళ్ళు లేరా? తెలుగు స్టోరీ రైటర్స్ లేరా? వై దే నీడెడ్ తమిళ్ డైరెక్టర్ అండ్ తమిళ్ రైటర్ టు రైట్ తెలుగు సినిమా స్టోరీ? అవును, ఈ వీళ్ళతో సమానంగా వచ్చిన డాకు మహారాజ్, బాబీ కొల్లి కావచ్చు, ఇటువైపు చూసినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి, చూసారా తెలుగు డైరెక్టర్స్ అని చెప్పి ఎలా హిట్ కొట్టి చూపించారు. అంటే సీనియర్ యాక్టర్స్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, దేర్ ఫ్లాగ్ ఇస్ ఫ్లయింగ్ వెరీ హై. కాకపోతే యంగ్స్టర్ రామ్ చరణ్ ఫ్లాగ్ ఇస్ నాట్ ఫ్లయింగ్ దట్ హై. ఎవ్రీవన్ ఇస్ డిసప్పాయింటెడ్ ఆన్ దిస్. అంటే ఎందుకంటే అందరూ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఏ ఒక్క ఆడియన్స్ క్రిటిక్స్ కూడా కోరుకోలేదు ఈ సినిమా పాడవాలని. కాకపోతే ఒకటండి, టైమ్ ఆఫ్ రిలీజ్ డిసెంబర్ క్రిస్మస్లో ఈ సినిమా వచ్చి ఉంటే నిజంగా ఇంత నెగిటివిటీ పొందేది కాదు. నో కంటెంట్ లేనప్పుడు డిసెంబర్ వచ్చినా జనవరి వచ్చినా సంక్రాంతికి కోరుకున్న ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో లేదు. అది సీరియస్ మూవీ. ఆ సీరియస్ మూవీ క్రిస్మస్ టైంలో వచ్చి ఉంటే సంక్రాంతి జోన్ లో పడదు. సో ఇంత నెగిటివిటీ రాదు అంట నేను. ఎంత నెగిటివిటీ ఇప్పుడు వచ్చిందో అంత నెగిటివిటీ మూట కట్టుకునేది కాదు. కొంచెం తగ్గేది, ఆ నెగిటివిటీ తగ్గేది, ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గేది. అవును, ఇంత పోటీ కూడా ఉండేది కాదు అప్పుడు, కాంపిటీషన్ అనేది ఉండేది కొంచెం ఓపెన్ గ్రౌండ్, క్లీన్ గ్రౌండ్ ఉండేది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం సినిమా అనగానే హీరో గురించి మాట్లాడుకుంటాం, వెంటనే హీరోయిన్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు పర్టికులర్గా కియారా అడ్వానీనే వీళ్ళు బాలీవుడ్ నుంచి తీసుకున్నారు? ముఖ్యంగా ఈ సినిమా చాలా చోట్ల కూడా మహేష్ బాబు తీసిన భరత్ అనే నేనుకి కనెక్ట్ అవుతుంది. ఈవెన్ లాస్ట్లో కూడా రామ్ అనే నేను అంటారు రామ్ చరణ్. అయితే కియారా అడ్వానీ అందులో కూడా హీరోయిన్. పర్టికులర్గా ఈమెనే సెలెక్ట్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందంటారా? యాక్టర్ సెలెక్షన్లో, హీరోయిన్ సెలెక్షన్లో పిఆర్ గ్రూప్స్ రోల్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ డేట్స్ ప్రకారం అవైలబిలిటీ ఉండే యాక్టర్స్ కావాలి. సో ఆ అమ్మాయి వీళ్ళకి ఆ విధంగా ఫిట్ అయి ఉంటుంది. అండ్ షీ లుక్స్ వెరీ గుడ్, షీ లుక్స్ ప్రిటీ ఆన్ స్క్రీన్. ఇద్దరు పేరు కూడా బాగుంది. పేరు బాగుంది అంటారు వీళ్ళిద్దరిది. మహేష్ తో కూడా నిజానికి బాగుంది ఆమె పేరు. బట్ ఎందుకో పాపం తెలుగులో అంత పెద్ద హీరోస్ తో చేసినా గానీ కియారాకు కూడా కలిసి రావట్లేదేమో. యాజ్ ఆడియన్స్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎవరు ఉంటే బాగుంటుందని మనకు ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రాక్టికల్ పాసిబిలిటీస్ లో వాళ్ళ డేట్స్ కుదరాలి కదా. ఎవ్రీ యాక్టర్ విల్ హ్యావ్ సర్టెన్ డేట్స్ బ్లాక్డ్ ఆల్రెడీ విత్ సమ్ ఫిల్మ్స్ కదా. సో వీళ్ళకి ఇవ్వాల్సిన డేట్స్ ఎక్కువ 3 years పాటు ఒక సినిమాతో అసోసియేట్ అయి ఉండాలంటే అంత ఓపిక ఉన్న యాక్టర్స్ ఉండాలి కదా. సో ఈ అమ్మాయి ఓపిక ప్రదర్శించింది. హీరో హీరోయిన్ తర్వాత మనం ఏ సినిమాలోనైనా నెక్స్ట్ మాట్లాడుకునేది విలన్ క్యారెక్టర్ గురించి. రామ్ చరణ్ లాంటి బలమైన హీరో ఉన్నప్పుడు బలమైన ఒక విలన్ ఉండాలని కూడా కోరుకుంటారు. సేమ్ శ్రీకాంత్ పాత్ర కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మేకప్ ఎంగేజ్కి చాలా బాగుంది. తర్వాత ఆయన పెద్దవాడైన తర్వాత సీఎం అయిన తర్వాత 2 కొడుకుల తండ్రిగా ఆయన ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా మేకప్ అదిరిపోయింది నిజంగా. మీరేమంటారు శ్రీకాంత్ విషయంలో? ఆయన చేసిన రోల్ మీకేమనిపించింది? ఆయన లుక్ చాలా బాగుంది, రిలేటబుల్ గా ఉంది. అంటే మనం రియల్ టైం పొలిటిషియన్స్ తోటి కంపేర్ చేస్తే కూడా మ్యాచ్ అవుతుంది. ఇట్స్ వెరీ శ్రీకాంత్ హ్యాస్ డిడ్ జస్టిస్ టు హిస్ రోల్. నేను గేమ్ చేంజర్ సినిమా చూసానండి. ఎందుకంటే ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వదిలేస్తామా ఈ సినిమాని, దట్టు సంక్రాంతి సీజన్. నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చాయి నిజంగా. అసలు నరేష్ ఫ్యామిలీ దగ్గరికి, అంజలి దగ్గర నుంచి ఈ రామ్ నందన్ ఎలా వచ్చాడు, వాళ్ళు ఎలా పెంచారు అనేది సినిమాలో చూపించలేదు. ముఖ్యంగా అంజలి అనే క్యారెక్టర్ని ఇలా తల పక్కకు పెట్టి ఎందుకు చూపించాల్సి వచ్చింది? తీరా ఆవిడనేమో హెయిర్ కట్ చేయించేసి కొంత గ్రే హెయిర్ తోటి పెద్దావిళ్ళలాగా చూపించడానికి ట్రై చేశారు. తీరా చూస్తే ఫిజిక్ అంతా చాలా యంగ్గా స్ట్రాంగ్గా కనిపించింది. ఇలాంటి చిన్న లోపాలని శంకర్ లాంటి డైరెక్టర్ ఎందుకు వదిలేశాడంటారు? నేను ఇందాక చెప్పింది అదే మేడం. ఎడిటింగ్లో వాళ్ళు తీసిన సినిమా 5 hours వచ్చేసింది. ఆ 5 hoursలో ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవద్దు అనే ఆ సెన్స్ తోటి, కామన్ సెన్స్ ఎక్కడో పనిచేయలేదు ఎడిటింగ్లోనే మిస్టేక్ జరిగింది. అండ్ అమ్మాయి మీరు చెప్పిన అంజలి హెడ్ రైట్ సైడ్ టర్న్ అయి ఉంటుంది, హెయిర్ కట్ అయి ఉంటుంది. ఏంటంటే ఈ విధంగా హెడ్ సర్జరీ అయినప్పుడు హెయిర్ తీసేస్తారు. దాని తర్వాత కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ కానీ మెడికేషన్స్ కానీ ఉన్న వాళ్ళకి హెయిర్ పెంచేద్దని చెప్తారు. సో ఇవన్నీ అవి మనకు జస్టిఫికేషన్ దొరకలేదు. మీరు అడిగిన మనకి మనం సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది అందులో లేకపోయేసరికి.
అలా అందరు చేయరు కదా. కొంచెం ఇంటెలెక్చువల్స్ ఇలా ఆలోచిస్తారు, ఓకే సాటిస్ఫై అవుతారు, కానీ జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్ ప్లేట్ పెట్టాలి, వాళ్ళకి అయిపోవాలి, అలా ఉండాలి. కానీ అలా లేదు, అన్ఫార్చునేట్లీ అలా లేదు. మరి వీళ్ళు రాసుకునేప్పుడే ఆ ఫుటేజ్ని ఎస్టిమేట్ చేసి రాసుకుంటే బాగుంటుంది. ఆ రైటింగ్లోనేమో ఎక్కువ రాసేసుకొని 5 hours ఫుటేజ్ తీసి దాన్ని కట్ చేస్తే ఎంత ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది, అంటే అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్తో ఆడియన్స్ బయటకు వెళ్తున్నారు. మీరు ఎవరిని కూడా ఆడియన్స్ చూడండి, తృప్తిగా బయటకు రావట్లేదు థియేటర్లోంచి సినిమా చూసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్. అదే మీరు విక్టరీ వెంకటేష్ గారి సినిమా చూడండి, బాలకృష్ణ ఒక హైలో బయటకు వస్తున్నారు, సాటిస్ఫాక్టరీ హైలో బయటకు నిజానికి వస్తున్నారు. బాలకృష్ణకి ఇలాంటి ఎలివేషన్స్ హైలీ పంచ్ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈసారి ఆ డాకు మహారాజ్లో అది లేదు. గేమ్ చేంజర్లో మాత్రం విపరీతమైన ఎలివేషన్స్ అండి. అసలు స్టార్టింగ్లోనే రైల్వే ట్రాక్ మీద వాళ్ళని విలన్స్ని అందరినీ పెడతారు కదా, ఆయన కట్టేస్తాడు, ఆ తర్వాత హెలికాప్టర్ నుంచి వచ్చేసి ఇలా కోసేయడం, ఎక్కడన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయగలమా అసలు అలాంటి సీన్స్? బోయపాటి ఎలివేషన్ అనుకున్నారు, కానీ ఇంకా చాలా బెటర్ గా ఉండొచ్చు. ఒక కలెక్టర్, ఇప్పుడు కలెక్టర్ ఇస్ సంథింగ్ హూ కెన్ ఇన్స్పైర్ ద సొసైటీ, ఇన్స్పైర్ ద కంట్రీ యూత్ ఆల్సో. సో అలాంటి వాళ్ళకి ఇంట్రొడక్షన్ చాలా ఎడ్యుకేటెడ్ గా ఇచ్చి ఉంటే బాగుండేది. శంకర్ లాంటి డైరెక్టర్ ఇలా మాస్ గా ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ సాటిస్ఫై చేయడానికి ఒక లాంగ్ రన్ లో చూసే పబ్లిక్ ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. అది కొంచెం నాకు నచ్చలేదు. నాకు కూడా అలాగే అనిపించింది. అట్లా బనియన్లో లుంగిలో అలా కాదు, టు షో ఎ కలెక్టర్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్, షో హిమ్ ప్రాపర్లీ. పైగా ఒక రికార్డు కూడా సాధించినట్టున్నారు, ఆ బనీన్ లుంగితో పెద్ద కట్అవుట్ పెట్టి ఒక చోట తీసేసారు. అది తీసేసారు. ఓకే, రికార్డ్ కోసం అన్నట్టుగానే ఏదో పెద్దది ఫ్యాన్స్ ఉత్సాహంతో పెట్టుకుంటారు. అవునండి. అయితే ఇక్కడ మదర్ సెంటిమెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. DNA టెస్ట్ కి దొరకకూడదని ఆ తల్లి సల్ఫ్యూరిక్ యాసిడ్ లో దూకి చనిపోవడం లాంటిది మాత్రం నిజంగా అక్కడ ఆమె చెప్పులు పట్టుకొని ఏడవడం, అంటే అప్పటిదాకా తల్లి కొడుకుల మధ్య ఒక సెంటిమెంట్ అయితే పెద్దగా చూపించలేదు, అక్కడ మాత్రం నిజంగా కదిలిపోయినట్టు అనిపించింది. మనం కొంచెం మీరు సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఆమె వాడిన చెప్పులు కానీ ఆమె వాడిన బ్రష్ కానీ దేంతో అయినా DNA టెస్ట్ చేయొచ్చు. అవును, అది మిస్టేక్. అది యాక్చువల్లీ అంటే నాకు ఆ సీన్ చూడగానే విజయవాడలో జరిగిన చిన్న పాప వైష్ణవి అనే అమ్మాయిది, నాగ వైష్ణవి మర్డర్ చేసి ఆమెను కూడా అలా ఒక బాయిలర్లో వేశారండి. తెలియకుండానే దానికి కనెక్ట్ అయిపోతా ఉంటాం మనము. అయితే ఫైనల్గా వచ్చినప్పుడు ఇద్దరు కొడుకులది, ఇంకా ముకుంద కొడుకులుగా వాళ్ళిద్దరిని చూపించడం అదొకటి కొంచెం మంచి ట్విస్ట్లా అనిపించింది. శ్రీకాంత్ కొడుకులు కాదు వాళ్ళు అని. అలాగే ఇంకొన్ని మెయిన్ అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న క్యారెక్టర్ యొక్క విజన్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోయింది. ఆ పార్టీ ఎలా ముందుకెళ్ళింది, ఆ పార్టీలో ఇతని విగ్రహం ఎందుకు లేదు, ఎక్కడ అసలు అప్పన్న అనే వ్యక్తి అభ్యుదయం పార్టీని స్థాపించాడనేది ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా స్థాపించిన వ్యక్తి యొక్క విగ్రహం లేకుండా, అతని ఫోటో లేకుండా ముందుకెళ్ళదు. అవును, కానీ మళ్ళీ పార్టీ ఉంది కానీ అతని ప్రస్తావనే లేదు. ఇలాంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి సినిమా. అవునవును, అంటే రియలిస్టిక్ గా కంటే కూడా సినిమాటిక్ గానే ఎక్కువగా ఈ సినిమాని రామ్ చరణ్ ని ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు. ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ ఇలా తీస్తే అనుకోవచ్చు. శంకర్ లాంటి డైరెక్టర్, దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయము ఒక సినిమా నుంచి. 2024కి అది రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2021లో మొదలైంది మొత్తం ఈ స్టోరీ అంతా. అయినా సరే 2024 నుంచి 25 సంక్రాంతికి ఏడాది టైం తీసుకున్నా కానీ పెద్ద నష్టం అయితే జరిగింది మొత్తానికి. అసలు శంకర్ లాంటి వ్యక్తి ఎక్కడో తడబడ్డారు గట్టిగా. ఆ టైం ఇదే సినిమాకి ఇచ్చారనేది కూడా ఆలోచించాలి. అది కూడా కరెక్టే, కొత్త పాయింట్ రైజ్ చేశారు మీరు. మధ్యలో ఇంకో సినిమా డిస్టర్బెన్స్, మధ్యలో భారతీయుడు 2 ఆ ప్రొడక్షన్తో కేసు, ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఏంటంటే ఒక క్రియేటివ్ పర్సన్కి ఎప్పుడు కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా చాలా చాలా నాశనం చేస్తుంది వాళ్ళ మూడ్ని, వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ ఎగ్జిక్యూషన్ని. ఏ క్రియేటివ్ వర్క్లో ఉన్న వాళ్ళకైనా కూడా మైండ్ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటేనే వాళ్ళు ఆహ్లాదంగా వర్క్ చేయగలుగుతారు, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ బాగుంటుంది. వాళ్ళని కొంచెం మీరు 1% డిస్టర్బ్ చేసినా వాళ్ళు 100% ట్రిగర్ అవుతారు. సో ఆ ట్రిగర్కి ఈ సినిమా మీద కనబడింది కొంచెం ఎఫెక్ట్. ఒక సొంత జిల్లాకే ఆయన మళ్ళీ వైజాగ్ కలెక్టర్గా రావడం, ఆ తర్వాత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ్వడం, ఎలక్షన్స్ ఆయన కండక్ట్ చేయడం, చివరికి వచ్చేసరికి మళ్ళీ రామ్ అనే నేను అనే ఇదంతా కూడా ఒక సినిమాటిక్గా చుట్టేసినట్టుగానే కనిపించింది. అసలు ఎక్కడికక్కడ ప్యాచ్లుగా సినిమా కనిపించింది. ఫైనల్గా ఇందులో జరిగిన మిస్టేక్స్ ఏమంటారు? ఎందుకు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది? థియేట్రికల్ గా వాళ్ళు చేసిన ఎడిట్ లో మిస్టేక్ ఉంది. 5 hours మూవీని ఆ 2.4 ఏదైతే వాళ్ళు డ్యూరేషన్ పెట్టుకున్నారో దాంట్లో చూపించలేకపోయారు ప్రాపర్గా. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ మూవీ రిలీజ్ అయితే ఈ చాలా కంప్లైంట్స్ అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓటీటీలో మనకి టైం బౌండరీస్ లేవు, ఇంట్లో ఉండి చూస్తాం కాబట్టి ఎంతసేపు అయినా చూస్తారు ఆడియన్స్, పాజ్ నొక్కొని గ్యాప్ ఆఫ్ ఇంటర్వెల్ చూస్తారు కాబట్టి
ఇవన్నిటికీ కూడా ఆన్సర్స్ ఓటీటీలో దొరకచ్చు. అండ్ దాని తర్వాత కూడా ఫ్యూచర్లో మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ని గ్రేట్గా చూస్తాం, ఎందుకంటే వాళ్ళ కట్అవుట్స్ వాళ్ళవే హడావిడి ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒకటి మంచి ఏం చూపించారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంత ఇంపార్టెంట్, ఈక్వల్ టు మినిస్టర్స్, వాళ్ళనే డామినేట్ చేసే స్టేజ్లో ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడ హైలైట్ అవ్వరు అనేది ఈ సినిమాలో మనకు మంచిగా అర్థమయ్యే అంశం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నాకే కాదు ప్రేక్షకులకి ఉన్న చాలా డౌట్స్ని మీరు క్లియర్ చేశారని అనుకుంటున్నాం. గేమ్ చేంజర్ సినిమా మీద మంచి రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.